వెయిట్, రికార్డింగ్ అవుతుంది, నో ఇష్యూ. సో మీరు ఎవరు రికార్డింగ్ బటన్ టచ్ చేయకండి. స్కైప్ మీకు అలవాటు అవడానికి ఒక 3 days 4 days 5 days టైం పడుతుంది. ఒకవేళ యాడ్ అవ్వకపోయినా, వాయిస్ వినిపించకపోయినా, ఓకే, వీడియో ప్లే అవ్వకపోయినా కంగారు పడకండి, డోంట్ వరీ, అవుతుంది, అన్నీ అవుతాయి, డోంట్ వరీ. ఓకే, నేను చాట్ బాక్స్ ఓపెన్ చేయండి, రైట్ సైడ్ చాట్ బాక్స్ నుంచి చూడండి, చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. అది కాదు కింద అది చాట్, వెరీ గుడ్. అక్కడ ఒక ఇమేజ్ ఉంది చాట్ బాక్స్ లో, ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి. సో ఎస్ఏపిలో మీరు చూడండి, ఈరోజు చూడండి, ఎస్ఏపిలో మీరు ఎవరికి వర్క్ చేస్తారు? మీరు ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ గా జాబ్ వచ్చింది మీకు. ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, టెక్, సత్యం మహేంద్ర ఎక్కడో చోట వర్క్ చేస్తున్నారు. ఇవన్నీ ఏంటి? ఐటీ కంపెనీస్. మహేంద్ర, సత్యం, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ ఇవన్నీ ఏంటి? ఐటీ కంపెనీస్. సో వీటిలో ఏదన్నా ఒక ఐటీ కంపెనీలో మీరు వర్క్ చేస్తారు. మీరు ఏదన్నా ఐటీ కంపెనీలో వర్క్ చేస్తారు, అంటే మీకు శాలరీ పే చేస్తారు. ఐటీ కంపెనీస్ అంటే ఏంటి? మీకు శాలరీ, ఓకేనా? సో ఐటీ కంపెనీ అంటే ఏంటి? మీరు శాలరీ పే చేస్తారు. సో మీకు ఐటీ కంపెనీ వాళ్ళు శాలరీ పే చేస్తారు, మీరు వర్క్ చేసేదంతా కూడా మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. క్లయింట్ అంటే ఎవరు? హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. క్లయింట్ అంటే ఎవరు? హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. మీరు వర్క్ చేసేదంతా కూడా మీ క్లయింట్కి గుర్తుపెట్టుకోండి. మీరు చేసే వర్క్ అంతా కూడా ఎవరు చేస్తారు? మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. క్లయింట్ అంటే ఎవరు? హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. క్లియర్ కదా? మీరు ఫస్ట్ పాయింట్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? మీరు వర్క్ చేసేదంతా కూడా మీ క్లయింట్కే వర్క్ చేస్తారు. క్లయింట్ అంటే ఏంటి? హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అని అర్థం. రైట్, క్లయింట్ అంటే ఏంటో మీకు అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ స్టీల్ ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళు మీ క్లయింట్ అవుతారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ కంపెనీలో ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేయాలి, సో మీరు రిలయన్స్ అనే వాళ్ళు మీ క్లయింట్ అవుతారు. హీరో హోండా ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళు మీ క్లయింట్ అవుతారు. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, సత్యం మహేంద్ర వీళ్ళు మీకు శాలరీ పే చేస్తారు. ఇవన్నీ ఐటీ కంపెనీస్. సో మీరు ఏ ఐటీ కంపెనీలో పనిచేసినా మీరు వర్క్ చేసేదంతా కూడా మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. క్లయింట్ అంటే మీనింగ్ ఏంటి? హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అని అర్థం. క్లియర్ కదా? నెక్స్ట్ మీకు ఎస్ఐపి ఓపెన్ చేయండి. మ్యూట్లో ఉండాలండి ఎవరైనా. రంగస్వామి మ్యూట్లో ఉండాలి. నెక్స్ట్ డెస్క్టాప్ మినిమైజ్ చేసి ఎస్ఐపి ఓపెన్ చేసి, ఎస్ఐపి ఐకాన్ ఎక్కడ ఉంది? ఆ పైన ఎస్ఐపి ఐకాన్ ఉంది చూడండి, పైన టాప్ లో. సో వెయిట్, దీన్ని ఏమంటారు? జియుఐ ఫంక్షనాలిటీ అంటారు. జియుఐ ఫంక్షనాలిటీ. జియుఐ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని అర్థం. దీన్ని ఏమంటారు? జియుఐ ఫంక్షనాలిటీ. జియుఐ ఫంక్షనాలిటీ అంటే మీనింగ్ ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ లో మీరు ఏముంటుంది? జియుఐ మీకు ఒక ఐకాన్ కనిపిస్తుంది, డెస్క్టాప్ పైన ఉంది కదా, ఐకాన్ చూపించండి. ఐకాన్ ఎక్కడ ఉంది? లాస్ట్ లో ఉంది, డెస్క్టాప్ పైన ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే విండో ఓపెన్ అవుతుంది. మీ డెస్క్టాప్ పైన ఏదైతే ఎస్ఏపి ఐకాన్ కనిపిస్తుందో దాన్ని ఏమంటారు? జియుఐ ఫంక్షనాలిటీ. జియుఐ ఫంక్షనాలిటీ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని అర్థం. లాగాన్ చేయండి. లాగాన్ పైన క్లిక్ చేశారు, యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తున్నారు చూడండి. యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ మీకు ఎవరు ఇచ్చారు? మన క్లయింట్ అని చూడండి. 800 పైన 800 చూడండి. 800 అంటే మీనింగ్ ఏంటి? ఎడ్యుకేషనల్ మాడ్యూల్ అని అర్థం. ఎడ్యుకేషనల్ మాడ్యూల్. మీరు కంపెనీలో జాబ్లోకి వెళ్ళిన తర్వాత మీ క్లయింట్ నెంబర్ 800 అంటే చెప్పకూడదు, ఎక్సెప్ట్ 800 సిరీస్ ఏదైనా చెప్పచ్చు. 800 అనేది ఎడ్యుకేషనల్ మాడ్యూల్. జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఎక్సెప్ట్ 800 సిరీస్ యూ కెన్ టెల్ ఎనీ నెంబర్. సో ఏ నెంబర్ చెప్పాలి ఏంటని నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. మీరు లాగాన్ చేశారు, ఫస్ట్ మీరు సెట్టింగ్స్ మార్చుకోవాలి. కొంతమందికి ఇలా ఓపెన్ అవుతుంది, ఇది వేరే ఫార్మేట్లో ఉంటుంది. అక్కడ గేర్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ గేర్ ఐకాన్ ఉంది చూడండి. అక్కడ కాదు, కంప్లీట్ రైట్ సైడ్కి వెళ్ళండి.
రైట్ సైడ్కి వెళ్ళండి. గేర్ ఐకాన్ ఉంది, క్లిక్ చేయండి. ఇక్కడ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇది ఎందుకు ఇట్లా ఉంది? వెయిట్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి. ఆప్షన్స్ ఇక్కడ అక్కడ థీమ్ క్వాడ్రంట్ ఉంది సార్, అది అక్కడికి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేయండి. కోఆర్డినేట్ టీమ్స్ రైట్ సైడ్ టీమ్స్ అని చూసారా? రైట్ సైడ్ సెలెక్ట్ టీమ్స్, రైట్ సైడ్ డ్రాప్ డౌన్ చేయండి. టీమ్స్ అని చూసి అది కాదు, పైన డ్రాప్ డౌన్ అంటే అది. వెరీ గుడ్, అదే డ్రాప్ డౌన్ చేయండి సార్. అక్కడ ఎస్ఏపి సిగ్నేచర్ థీమ్ అని చూసారా? సిగ్నేచర్ థీమ్ సెలెక్ట్ చేసుకోండి. అప్లై, లాస్ట్ లో అప్లై చేయండి. అప్లై చేయండి. ఓకే పైన క్లిక్ చేయండి. రైట్, చేంజ్ అవుతుంది మేబీ. లాగౌట్ చేసి లాగ్ ఆన్ చేయండి. లాగ్ ఆఫ్, రైట్ సైడ్ లాగ్ ఆఫ్ అని చూసారా? ఎస్ సార్ అండి. క్లోజ్ చేయండి, విండో క్లోజ్ చేయండి ఒకసారి. ఇలా వస్తుంది, ఇలా రావాలి చూడండి. ఇలా ఈ థీమ్ లో పెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు ది ఐడిఈసి. ఈసిసి అంటే ఏంటి? ఎంటర్ప్రైజెస్ సెంట్రల్ కాంపోనెంట్. ఈసిసి అంటే మీనింగ్ ఏంటి? ఎంటర్ప్రైజెస్ సెంట్రల్ కాంపోనెంట్ అని అర్థం. 6.0 వెర్షన్ ఉపయోగిస్తున్నాం. ఓకే, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వండి. ఫస్ట్ ఏం చేయాలి? యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీ ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇలా ఈ ఫాంట్ సైజ్ యూజ్ చేస్తే మీకు ఫుల్ హెడేక్ వచ్చేస్తుంది. రైట్ సైడ్ సర్వర్స్ ఎవరు ఓపెన్ చేయకండి, రిమైనింగ్ పీపుల్ సర్వర్ క్లోజ్ చేయండి. రైట్ సైడ్ ఒక టీవీ సింబల్ అని చూసారా? పైన టాప్ లో అక్కడ క్లిక్ చేయండి. ఆప్షన్స్ లోకి వెళ్ళండి. టాప్ లో ఆప్షన్స్ ఉంది. ఫాంట్ సెట్టింగ్స్కి వెళ్ళండి. రైట్ సైడ్ సెలెక్ట్ ట్యాబ్ పైన క్లిక్ చేయండి. సెలెక్ట్ ట్యాబ్, సెలెక్ట్ అని చూసారా? క్లిక్ చేయండి. సెలెక్ట్ పైన క్లిక్ చేయండి. 14 తీసుకోండి. 14 ఆర్ 8, 14 తర్వాత 16 ఏదైనా ఒకటి. 14 బెటర్. ఓకే పైన క్లిక్ చేయండి. లాస్ట్ లో అప్లై. ఓకే. సో ఫాంట్ సైజ్ అనేది చేంజ్ చేసాం. సో న్యూ సెట్టింగ్స్ ఆర్ న్యూ కాన్ఫిగరేషన్స్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ స్క్రీన్. నెక్స్ట్ స్క్రీన్ నుండి ఆ సెట్టింగ్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. సో లాగౌట్ చేసి లాగ్ ఆన్ చేయొచ్చు. లేదంటే టీవీ సింబల్ లెఫ్ట్ సైడ్ ఒక స్టార్ సింబల్ అని చూడండి. ఇది న్యూ స్క్రీన్. నెక్స్ట్ స్టార్ ఉంది చూడు, నెక్స్ట్ వన్ స్టార్, అది క్లిక్ చేయండి. అక్కడ చూసారా? ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అయింది. న్యూ సెట్టింగ్స్ ఆర్ న్యూ కాన్ఫిగరేషన్స్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ స్క్రీన్. సో నెక్స్ట్ పేజ్ నుండి రిఫ్లెక్ట్ అవుతాయి. మీరు ఏమైనా చేంజెస్ చేస్తున్నా, ఏ కాన్ఫిగరేషన్ చేస్తున్నా. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇదంతా కూడా మనం ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నాం. ఓకే, తర్వాత చూడండి. సో ఇక్కడ యాక్చువల్గా క్లయింట్ నెంబర్ 800లోకి లాగిన్ అయ్యాం. పని చేద్దాం. మీకు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి. ఒకసారి లాగౌట్ చేసి లాగ్ ఆన్ చేయండి. లాగౌట్ పైన సిస్టమ్స్ లోకి వెళ్ళండి. టాప్ లో సిస్టమ్స్ చూడండి. అది కాదు, టాప్ లో సిస్టమ్స్, లాగ్ ఆఫ్. చేస్తానండి. ఈ సెషన్ క్లోజ్ చేయండి. పోయి లాగ్ ఆన్ చేయండి. ఇక్కడ కాదు, పని చేద్దాం. మీకు వేరే పాయింట్ ఒకటి రావట్లేదు. ఇక్కడ క్లోజ్ చేయండి చెప్తాను. ఇది కూడా క్లోజ్ చేయండి. ఒకసారి క్లోజ్ చేయండి. ఈ విండో కూడా క్లోజ్ చేయండి.
GUI క్లోజ్ చేయండి. GUI ఫంక్షనాలిటీ ఎక్కడ ఉంది? మళ్ళీ ఓపెన్ చేయండి. GUI ఫంక్షనాలిటీ పైన SAP లాగాన్ ప్యాడ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. పైన టాప్ లో ఉంది, మీ డెస్క్టాప్ పైన ఉంది కదా, ఐకాన్ ఓపెన్ చేయండి సార్. రైట్ సైడ్ చూసారు, రైట్ సైడ్ SAP EH7 అని చూసారు రైట్ సైడ్. ఇక్కడ సర్వర్స్ ఉంటాయండి. ఇక్కడ ఏముంటాయి? సర్వర్స్ ఉంటాయి. టోటల్ గా 4 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉంటాయి. మీరు ప్రాజెక్ట్ లోకి వెళ్తే ఇక్కడ ఓన్లీ ఒకే సర్వర్ ఉంది. అంటే ఒకే సర్వర్ నుండి ఆల్ టైప్స్ ఆఫ్ టీ కోడ్స్ కి యాక్సెస్ ఉంటుంది. ఒకే సర్వర్ ఉంది ఇక్కడ చూడండి. SAP అని చూసారా, అది SAP అని చూసారా, అదనమాట. ఒకటే సర్వర్ ఉంది. మీరు ప్రాజెక్ట్ లోకి వెళ్తే 4 సర్వర్స్ ఉంటాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ అండ్ శాండ్ బాక్స్ సర్వర్. 4 సర్వర్స్ ఉంటాయి. అర్థమైందా? సర్వర్స్ అంటే ఏంటో చెప్తాను మీకు నెక్స్ట్ క్లాస్ లో. మ్యూట్ లో ఉండాలండి, నేను ఇంతమందిని కంట్రోల్ చేయలేను. సత్యనారాయణ మునగా మ్యూట్ లో ఉండాలి, రవితేజ గారు మ్యూట్ లో ఉండాలి. సార్ నేను మళ్ళీ క్లాస్ చెప్పాలి, ఒకవైపు మీ అందరిని మ్యూట్ చేయాలంటే అది కుదరదు కదా. సో ఇక్కడ సర్వర్స్ ఉంటాయండి. ఎన్ని సర్వర్స్ ఉంటాయి? 4 సర్వర్స్ ఉంటాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, శాండ్ బాక్స్ సర్వర్. 4 సర్వర్స్ అనేవి ఉంటాయి అన్నమాట మేజర్ గా. నేను సర్వర్స్ గురించి నేను లాస్ట్ క్లాస్ లో చెప్పాను. ఓకే, 4 సర్వర్స్ ఉంటాయి. లాగాన్ చేయండి, సర్వర్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఒకే సర్వర్ నుండి అన్నిటికీ యాక్సెస్ ఉంటుంది. ప్రాజెక్ట్ లో ఏ సర్వర్ ఆ సర్వర్ సపరేట్ గా ఉంటుంది. లాగాన్ చేయండి. యూజర్ ఐడి ఇక్కడ 800, క్లయింట్ నెంబర్ 800, ఓన్లీ ఎడ్యుకేషనల్ మాడ్యూల్. జాబ్ లోకి వెళ్తే మీకు ఏమవుతుంది? సపరేట్ గా నంబర్స్ చేంజ్ అవుతాయి. 100, 200 అలా ఉంటాయి. యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మీకు బేసెస్ టీమ్ వాళ్ళు ఇస్తారు. బేసెస్ టీమ్ వాళ్ళు ఇస్తారు. వెల్కమ్ టు IDES అన్నారు. IDES అంటే ఏంటి? ఇంటర్నెట్ డిమాన్స్ట్రేషన్ అండ్ ఎవల్యూషన్ సిస్టమ్. ఇంటర్నెట్ డిమాన్స్ట్రేషన్ అండ్ ఎవల్యూషన్ సిస్టమ్ అని అర్థం. IDES. ECC అంటే ఏంటి? ఎక్కడ ఉంది ECC చూపించండి. ఎంటర్ప్రైజెస్ సెంట్రల్ కాంపోనెంట్. ECC ఎక్కడ ఉంది? ECC 6.0 వెర్షన్. ECC 6.0 వెర్షన్ అంటే ఎంటర్ప్రైజెస్ సెంట్రల్ కాంపోనెంట్ అంటారు. ఎంటర్ చేయండి. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు ఒక స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఒక స్క్రీన్ కనిపిస్తుంది. ఈ స్క్రీన్ ఏమంటారు? SAP EG యాక్సెస్ స్క్రీన్ అంటారు. SAP EG యాక్సెస్ స్క్రీన్ అంటే దీని ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. ఎండ్ యూజర్స్ అందరూ కూడా SAP EG యాక్సెస్ స్క్రీన్ లో వర్క్ చేస్తారు. SAP EG యాక్సెస్ స్క్రీన్ మీకు కనిపించేది. SAP లో 2 స్క్రీన్స్ ఉంటాయి. SAP లో 2 స్క్రీన్స్ ఉంటాయి. SAP EG యాక్సెస్ స్క్రీన్, SPRO స్క్రీన్. ఇక్కడ మీకు కనిపించేది ఏంటి? SAP EG యాక్సెస్ స్క్రీన్. అలాగే దీన్ని ఎండ్ యూజర్ స్క్రీన్ అని కూడా చెప్తారు. SAP EG యాక్సెస్ స్క్రీన్, ఎండ్ యూజర్ స్క్రీన్. ఈ స్క్రీన్ లో అకౌంటెంట్ అంటాం కదా, మనం మామూలుగా ఏమంటాము? జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీలో అకౌంటెంట్ అంటాం. సో అకౌంటెంట్ ని SAP లో ఎండ్ యూజర్స్ అంటారు. అకౌంటెంట్ అంటారు. మామూలుగా జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీలో వీఆర్ కాల్డ్ యాజ్ అకౌంటెంట్. సో అకౌంటెంట్ ని SAP టెర్మినాలజీలో ఏమంటారు? ఎండ్ యూజర్స్ అంటారు. SAP లో 2 స్క్రీన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ SAP EG యాక్సెస్ స్క్రీన్. ఇప్పుడు మీకు కనిపించేదంతా కూడా SAP EG యాక్సెస్ స్క్రీన్ ఆర్ ఎండ్ యూజర్ స్క్రీన్. సో ఈ ఎండ్ యూజర్ స్క్రీన్ లో ఎవరు వర్క్ చేస్తారు? ఎండ్ యూజర్స్ వర్క్ చేస్తారు. ఎండ్ యూజర్ అంటే ఎవరు? ఎండ్ యూజర్ ఈజ్ నథింగ్ బట్ అకౌంటెంట్. ఎండ్ యూజర్ ఈజ్ నథింగ్ బట్ అకౌంటెంట్. అకౌంటెంట్స్ అనేవాళ్ళు వర్క్ చేస్తారు. ఇది SAP EG యాక్సెస్ స్క్రీన్. పైన మెను, ఎడిట్, ఫేవరెట్, ఎక్స్ట్రాస్ అని కనిపిస్తుంది. కాసారి మూవ్ చేయండి. అక్కడికి పైన ఉంది కదా, మూవ్ చేయండి. ఎడిట్, మెను,
ఫేవరెట్ అని చూసారా పైన, ఈ లైన్ ఏమంటారు? మెనూ బార్. ఈ లైన్ ఏమంటారు? మెనూ బార్. మెనూ, ఎడిట్, ఫేవరెట్, ఎక్స్ట్రా, సిస్టమ్స్ ఇవన్నీ ఉన్నాయి. దీన్ని ఏమంటారు? మెనూ బార్ అంటారు. దాని కింద ఒక బాక్స్ ఉంది చూడండి, కమాండింగ్ ఫీల్డ్ అంటారు. కర్సర్ మూవ్ చేయండి, కర్సర్ మూవ్ చేయండి. కర్సర్ ఆ బాక్స్ లో ఉంచాలి మీరు. దీని ఏమంటారు? కర్సర్ బ్లింక్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ కమాండింగ్ బార్. కమాండింగ్ బార్ అంటే మీనింగ్ ఏంటి? కమాండింగ్ బార్ అంటే టీ కోడ్ సిస్టమ్. కొన్ని టీ కోడ్స్ ఉంటాయి, ఆ టీ కోడ్స్ ఉపయోగించి ఎస్ఏపిలో కాన్ఫిగరేషన్స్ చేస్తాం, లేదంటే ఎండ్ యూజర్ యాక్టివిటీస్ చేస్తాం. కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్ యాజ్ వెల్ యాజ్ ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అనేవి ఈ కమాండింగ్ ఫీల్డ్ ని బేస్ గా చేసుకుని ఇక్కడ ఎంటర్ చేస్తూ ఉంటాం. దాన్ని బేస్ గా చేసుకుని ఎస్ఏపి అనేది ఆపరేట్ చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ కమాండింగ్ ఫీల్డ్. కమాండింగ్ ఫీల్డ్ తర్వాత నెక్స్ట్ ఏమో చూడండి, సేవ్ బటన్, ప్రింటర్ ఆప్షన్, ఇవన్నీ చాలా ఉన్నాయి. చూపించండి, మూవ్ చేయాలి కర్సర్. ఈ లైన్ మొత్తం ఏమంటారు? దీన్ని, ఈ లైన్ మొత్తం ఏమంటారు? స్టాండర్డ్ టూల్ బార్. ఈ కనిపించే లైన్ అంతా కూడా స్టాండర్డ్ టూల్ బార్ అంటారు. మెనూ బార్, కమాండింగ్ ఫీల్డ్, స్టాండర్డ్ టూల్ బార్. దాని కింద ఎస్ఏపి ఈజీ యాక్సెస్ అని చూడండి. ఎస్ఏపి ఈజీ యాక్సెస్, కర్సర్ మూవ్ చేయాలని చెప్పినప్పుడు ఎస్ఏపి ఈజీ యాక్సెస్. దిస్ ఇస్ కాల్డ్ మెనూ బార్. మీరు జాయిన్ అయిన తర్వాత అలాగే ఉండండి, లెఫ్ట్ అవ్వకండి. లెఫ్ట్ అయితే ఏమవుతుందంటే అది హ్యాంగ్ అయిపోతుంది, మిగతా వాళ్ళు జాయిన్ అవ్వలేరు. మళ్ళీ లెఫ్ట్ అవటం, జాయిన్ అవటం చేయకండి. సో ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఉంది. దీన్ని ఏమంటారు? మెనూ బార్. సారీ, ఐఎమ్ సో సారీ, దీన్ని టైటిల్ బార్ అంటారు. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అని ఉంది, దీన్ని ఏమంటారు? టైటిల్ బార్ అంటారు. టైటిల్ బార్ కింద కనిపించేదంతా కూడా అప్లికేషన్ టూల్ బార్. టైటిల్ బార్ కింద ఉన్నదంతా కూడా అప్లికేషన్ టూల్ బార్ అంటారు. అప్లికేషన్ టూల్ బార్ అంటారు. అప్లికేషన్ టూల్ బార్ కింద ఏముంది? కనిపించేదంతా కూడా ఇదంతా పాత్, నావిగేషన్ పాత్ అంటారు. నావిగేషన్ పాత్. ఎనీవే ఇక్కడ కనిపించేదంతా ఎండ్ యూజర్ స్క్రీన్. ఎండ్ యూజర్ స్క్రీన్ అంటే అకౌంటెంట్ కి సంబంధించింది. అకౌంటెంట్, మనం అకౌంటెంట్ అంటాం కదా, వాళ్ళని ఎస్ఏపిలో ఎండ్ యూజర్స్ అంటారు. అకౌంటెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఎండ్ యూజర్స్. ఎస్ఏపి on the non-SAP terminology we are called accountants. On the SAP terminology we are called as a end users అంటారు. ఎండ్ యూజర్ స్క్రీన్ ఇక్కడ కనిపించేదంతా కూడా ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. దీన్ని ఎవరు వర్క్ చేస్తారు ఎండ్ యూజర్ స్క్రీన్ లో? ఎండ్ యూజర్స్ అందరూ వర్క్ చేస్తారు. ఎండ్ యూజర్స్ అందరూ వర్క్ చేస్తారు. టాప్ లో ఎక్స్ట్రాస్ లోకి వెళ్ళండి. ఎక్స్ట్రాస్, ఐఎమ్ సారీ, ఎక్స్ట్రాస్ కాదు, అకౌంటింగ్ అని, అకౌంటింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది కింద. ఒక ఫైల్ ఉంది అకౌంటింగ్ కింద, అక్కడ డాట్స్ ఉన్నాయి. డాట్స్ పైన క్లిక్ చేయండి. ఎలాబరేట్ అంటారు. డాట్స్ ఉన్నాయి ఫస్ట్, అకౌంటింగ్ ఉంది. ఎలాబరేట్ చేయండి. అకౌంటింగ్ ఎస్ అనండి. ఎస్ ఎస్ అనండి. లాగౌట్ అయిపోతుంది. లాగాన్ చేయండి. ఇది ఎస్ఐపి ఏంటంటే మనం కర్సర్ మూవ్మెంట్ లేకపోతే లాగౌట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో అప్పుడు మళ్ళీ లాగాన్ చేయాలి. క్లిక్ చేయండి. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. కంటిన్యూ విత్ ది లాగాన్ దానిపైన క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసి కంటిన్యూ చేయండి. సో ఇక్కడ అకౌంటెంట్, అకౌంట్స్లోకి అకౌంటింగ్కి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్కి వెళ్ళండి. అకౌంటింగ్ తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉంది. అకౌంటింగ్ క్రిందే ఎలాబరేట్. జనరల్ లెడ్జర్కి వెళ్ళండి. జనరల్ లెడ్జర్, జనరల్ లెడ్జర్ ఎలాబరేట్ చేయండి. జనరల్ లెడ్జర్ ఎలాబరేట్ చేయండి. డాక్యుమెంట్ ఎంట్రీ ఎలాబరేట్ చేయండి. డాక్యుమెంట్ ఎంట్రీ ఎలాబరేట్ చేయండి. సో ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ అన్నమాట. వీటికి టీ కోడ్స్ ఉంటాయి. ఓకే, ఎలా ఓపెన్ చేస్తాం టీ కోడ్స్ అనేది? టాప్ లో ఎక్స్ట్రాస్కి వెళ్ళండి. ఎక్స్ట్రాస్ టాప్ లో ఉంది. ఎక్స్ట్రాస్
సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్ లాస్ట్ నుండి సెకండ్. డిస్ప్లే టెక్నికల్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి, లాస్ట్ వన్. కంటిన్యూ చేయండి. అకౌంటింగ్ వెళ్ళండి, అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ. టీ కోడ్స్ ఉన్నాయి చూసారా? FB50 GL డాక్యుమెంట్ పోస్టింగ్, GL అకౌంట్ డాక్యుమెంట్, ఎంటర్ GL అకౌంట్ డాక్యుమెంట్, F-02 జనరల్ లెడ్జర్ పోస్టింగ్. ఓకేనా? ఓకే, ఇవన్నీ ఏంటి? టీ కోడ్స్ అన్నమాట. టీ కోడ్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ కోడ్. టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్. టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్ అని అర్థం. మామూలుగా MS వర్డ్, ఎక్సెల్లో షార్ట్ కట్ కీస్ ఉంటాయి. సేమ్ టు సేమ్ SAPలో ఆ షార్ట్ కట్ కీస్ ని టీ కోడ్స్ అంటారు. టీ కోడ్స్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీస్ ఇన్ SAP. MS వర్డ్, MS ఎక్సెల్లో షార్ట్ కట్ కీస్ ఉంటాయి. అలాగే SAPలో కూడా షార్ట్ కట్ కీస్ ఉంటాయి. SAPలో కూడా షార్ట్ కట్ కీస్ ఉంటాయి. SAPలో కూడా షార్ట్ కట్ కీస్ ఉంటాయి అన్నమాట. వీటిని ఏమంటారు? టీ కోడ్స్ అంటారు. టీ కోడ్ అంటే టీ కోడ్ ఈజ్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీస్ ఇన్ SAP. ఇవన్నీ టీ కోడ్స్. మనకు కనిపించేది ఎండ్ యూజర్ స్క్రీన్. ఎండ్ యూజర్ అంటే ఎవరు? ఎండ్ యూజర్ ఈజ్ నథింగ్ బట్ అకౌంటెంట్. ఆన్ ది నాన్ SAP టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ అకౌంటెంట్. ఆన్ ది SAP టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఎండ్ యూజర్స్. సో ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ఈ టీ కోడ్స్ ఉపయోగించి వాళ్ళు ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తారు. డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ చేస్తారు. అవన్నీ మనం చేస్తాం, నెక్స్ట్ క్లాస్లో చేస్తాం. ఓకే, ఎండ్ యూజర్స్ అంటారు. ఎండ్ యూజర్ స్క్రీన్. ఓకే, ఇది ఎండ్ యూజర్ స్క్రీన్ మీకు కనిపించేదంతా కూడా. ఓకే, ఏమేమి చేస్తారు ఇక్కడ? ట్రాన్సాక్షన్స్ అంటే GL పోస్టింగ్, GL క్లియరింగ్, వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, రిపోర్ట్స్, GL రిపోర్ట్స్, వెండార్ ఇన్వాయిస్ రిపోర్ట్స్, కస్టమర్ ఇన్వాయిస్ రిపోర్ట్స్, all types of reports, all type of transactions, day to day transactions, ఇవన్నీ కూడా we will do on the end user screen. End user is nothing but accountant. నాన్ SAP టెర్మినాలజీలో అకౌంటెంట్ అంటారు, SAP టెర్మినాలజీలో ఎండ్ యూజర్స్ అంటారు. ఇక్కడ కనిపించేవన్నీ టీ కోడ్స్. టీ కోడ్స్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షన్ కోడ్స్. ట్రాన్సాక్షన్ కోడ్ ఇస్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ షార్ట్ కట్ కీస్ ఇన్ SAP. ఈ షార్ట్ కట్ కీస్ అనేవి కమాండింగ్ ఫీల్డ్ లో ఇస్తాం. FB50 కమాండింగ్ ఫీల్డ్ లో ఇస్తే ఆ టీ కోడ్ వర్క్ చేస్తుంది. లేదంటే పాత్ లో కూడా చేయొచ్చు. FB కమాండింగ్ ఫీల్డ్ లో FB50, F-02, F-04, F-05 ఇట్లా డిఫరెంట్ టీ కోడ్స్ అనేవి ఇస్తుంటాం. డిఫరెంట్ టీ కోడ్స్ అనేవి కమాండింగ్ ఫీల్డ్ లో ఇస్తాం. లేదంటే పాత్, కనిపించేదంతా కూడా పాత్. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ, ఇవంతా కూడా అంటే పాత్ అంటారు. ఇట్లా కూడా చేయొచ్చు. దిస్ ఇస్ కాల్డ్ ఎండ్ యూజర్ స్క్రీన్. నెక్స్ట్ SPRO, కమాండింగ్ ఫీల్డ్ లో SPRO ఇవ్వండి. కమాండింగ్ ఫీల్డ్ లో SPRO ఇవ్వండి. క్యాపిటల్ యూజ్ చేయాలి. క్యాపిటల్ SPRO. స్మాల్ కూడా ఇవ్వచ్చు, క్యాపిటల్ యూజ్ చేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్. SPRO అంటే మీనింగ్ ఏంటి? SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. SPRO is nothing but SAP project reference objective. IMG, అక్కడ IMG ఉంది. IMG అంటే ఇంప్లిమెంటేషన్ గైడ్. IMG పైన క్లిక్ చేయండి. IMG ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. మిడిల్ వన్ క్లిక్ చేయండి. అదే కరెక్ట్. చూడండి, ఇక్కడ కనిపించేది కూడా నావిగేషన్ పాత్ అంటారు. సో అది ఎండ్ యూజర్ స్క్రీన్, ఇది కన్సల్టెంట్ స్క్రీన్. SAPలో 2 స్క్రీన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఎండ్ యూజర్ స్క్రీన్. ఎండ్ యూజర్ స్క్రీన్ అంటూ చూసాం మీరు. ఇక్కడ కనిపించేది ఏంటి? SPRO స్క్రీన్.
SPRO అంటే SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. IMG అంటే ఇంప్లిమెంటేషన్ గైడ్. యాజ్ ఎ ఫంక్షనల్ కన్సల్టెంట్, FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్, ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టెంట్, దే విల్ వర్క్ ఆన్ ది SPRO స్క్రీన్. SPRO స్క్రీన్ లో వర్క్ చేస్తారు. SPRO స్క్రీన్ లో వర్క్ చేస్తారు. ఇక్కడ ఎలా వర్క్ చేస్తాము? ఫైనాన్షియల్ అకౌంటింగ్ వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎక్కడ ఉంది? కింద ఉంది చూడండి, వెళ్ళండి. కింద ఫైనాన్షియల్ అకౌంటింగ్ అని ఉంటుంది. ఎలాబరేట్ చేయండి, క్లిక్ చేయండి. ఎలాబరేట్ అంటారు, క్లిక్ చేయండి సార్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ ఎలాబరేట్ చేయండి. జనరల్ లెడ్జర్ అకౌంట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ ఎలాబరేట్ చేశారా? క్లిక్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్. సో ఇక్కడ ఇది కూడా ఒక పాత్ అన్నమాట. ఇది SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో చూసాం. ఇక్కడ ఎక్కడ చూస్తున్నాము? ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేస్తున్నాం. సారీ, SPRO స్క్రీన్ లో చేస్తున్నాం. SPRO స్క్రీన్ అంటే ఏంటి? కన్సల్టెంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కన్సల్టెంట్స్ అందరూ కూడా SPRO స్క్రీన్ లో వర్క్ చేస్తారు. SPRO స్క్రీన్ లో వర్క్ చేస్తారు. మనకు కనిపించేదంతా కూడా SPRO స్క్రీన్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అన్ని ఇక్కడ నుండి చేస్తాం. ఓకే, ఇక్కడ నుండి చేస్తాం. ఇంకొంచెం పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి. పైన కొంచెం టాప్ పైకి వెళ్ళండి. పైకి వెళ్ళమంటే కిందకి వెళ్తున్నారు మీరు. సరే, డాక్యుమెంట్లోకి వెళ్ళి డాక్యుమెంట్, మీకు నా వాయిస్ వినిపిస్తున్నా? వెయిట్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నుంచి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎలాబరేట్ చేయండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ పైన ఉంది, పైకి వెళ్ళండి సార్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎలాబరేట్ చేయండి. కొంచెం పైకి వెళ్ళండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎలాబరేట్ చేయండి. కిందకి రండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నాకు కనిపిస్తుంది, చూడండి. స్లోగా చూడండి. అదే మీ కర్సర్ ఇంకా పైన, కొంచెం పైన ఉంది. ఎలాబరేట్ చేయండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ పైన అండి, పైననే ఉందండి. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. 1 or 2 days, డోంట్ వరీ. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డెఫినేషన్ ఎలాబరేట్ చేయండి. డెఫినేషన్ ఎలాబరేట్ చేయండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కిందనే ఉంది. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కిందనే ఉంది. డెఫినేషన్ ఎలాబరేట్ చేయండి. చేస్తారా లేదా? ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. మీ నెట్వర్క్ బాగా స్లో ఉంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. చూసారా, డిఫైన్ కంపెనీ, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ఎడిట్, కాపీ, డెలీట్, చెక్ కంపెనీ కోడ్. ఇవన్నీ ఏంటి? కాన్ఫిగరేషన్ స్టెప్స్. కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే, కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఇది SPRO స్క్రీన్. కన్సల్టెంట్స్ అందరూ కూడా SPRO స్క్రీన్ లో పనిచేస్తారు. ఇక్కడ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం. సో ఇక్కడ కూడా టీ కోడ్స్ ఉంటాయి. ఇక్కడ పాత్, యాక్చువల్గా మనం ఓపెన్ చేసింది ఏంటి? నావిగేషన్ పాత్ అంటారు. నావిగేషన్ పాత్. సో నావిగేషన్ పాత్ ద్వారా కాన్ఫిగరేషన్ చేయొచ్చు, లేదంటే టీ కోడ్స్ ఉంటాయి. టీ కోడ్స్ ద్వారా కూడా చేయొచ్చు కాన్ఫిగరేషన్స్ అనేవి. ఎండ్ యూజర్ యాక్టివిటీసే కాదు, కన్సల్టెంట్ యాక్టివిటీస్ కూడా నావిగేషన్ ట్రీ, నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం నావిగేషన్ పాత్ ద్వారా వచ్చాం. వీటికి టీ కోడ్స్ ఉంటాయి. ఈ టీ కోడ్స్ అనేవి కమాండింగ్ ఫీల్డ్ లో ఇస్తాం. ఇచ్చి దాన్ని బేస్ గా చేసుకుని కూడా కాన్ఫిగరేషన్స్ అనేవి చేయొచ్చు. సో నావిగేషన్ పాత్ ఎలా ఓపెన్ అవుతుంది? టాప్ లో అడిషనల్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళండి. టాప్ లో అడిషనల్ ఇన్ఫర్మేషన్ వెళ్ళండి. టాప్ లో ఉంది చూడండి. రైట్ సైడ్ డిస్ప్లే కీ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ లోనే అడిషనల్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళండి సార్. ఫస్ట్ లో ఉంది అది. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ లో ఉంది.
మీ నెట్వర్క్ బాగా స్లో ఉందండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్, స్క్రీన్ చాలా స్లో వస్తుందండి. డిస్ప్లేకి ఐఎంజీ యాక్టివిటీకి వెళ్ళండి. ఐఎంజీ యాక్టివిటీ, వెళ్ళారా? ఐఎంజీ యాక్టివిటీకి వెళ్ళారా? ఏమైంది, నెట్వర్క్ బాగా స్లో అయిపోయింది. మాకు బాగానే కనిపిస్తుంది సార్. మీ అందరికి బాగానే కనిపిస్తుందా? నా నెట్వర్క్ స్లో ఉందా? ఓకే. అడిషనల్ ఇన్ఫర్మేషన్ తర్వాత ఒక లైన్ ఉంటుంది చూడండి, అది కొంచెం అడ్జస్ట్ చేయండి. మీ కర్సర్ కిందనే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి. అందరికీ బాగానే ఉందా? నాకే స్లో వస్తుందా? హలో, మాకు క్లియర్ గా ఉంది సార్. కొంతమందికి అంటే నెట్వర్క్ మొబైల్ తో కనెక్ట్ అయిన మీ ప్రాబ్లం కాదండి, ఆయన నెట్వర్క్ స్లో ఉంది. మీది కాదు, ఆయన నెట్వర్క్ స్లో ఉంది. ఆయన నెట్వర్కే సార్. తను క్లిక్ చేసిన ఇమీడియట్ గా మాకు కనిపిస్తుంది. కనిపిస్తుందా? మరి మాకెందుకు కనిపించట్లేదు? సరే, అడిషనల్ ఇన్ఫర్మేషన్ తర్వాత ఒక లైన్ ఉంటుంది చూడండి, అడ్జస్ట్ చేయండి. ఎంత తర్వాత లైన్ ఒకటి వస్తుంది, మీకు లైన్ కనిపించలేదు. ఇది లెఫ్ట్ మూవ్ చేయండి కొంచెం. అది చూడండి, OX01 OBD4 లైన్ డిఫైన్ కంపెనీ. OX01 డిఫైన్ కంపెనీ లాస్ట్ లో ఉన్నాయి చూడండి, మీకు టీ కోడ్స్ కనిపించట్లేదు. ఎంత తర్వాత లైన్ రావాలి, లైన్ కనిపించలేదు ఇక్కడ. సరే చూడండి, ఇక్కడ లాస్ట్ లో డిఫైన్ కంపెనీ, లాస్ట్ లో టీ కోడ్స్ వస్తాయండి. లాస్ట్ లో టీ కోడ్స్ కనిపిస్తాయి. లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. ఓపెన్ అవ్వట్లేదు, తర్వాత చూద్దాం. సో ఈ స్క్రీన్ ఏంటి? SPRO స్క్రీన్. SPRO స్క్రీన్ అంటారు. స్క్రీన్ ఏమంటారు? SPRO స్క్రీన్. సో SAP లో 2 స్క్రీన్స్ ఉన్నాయి, ఎండ్ యూజర్ స్క్రీన్ అండ్ SPRO స్క్రీన్. ఎండ్ యూజర్ స్క్రీన్ లో ఎండ్ యూజర్ అనే వాళ్ళు యాక్టివేట్ వర్క్ చేస్తారు. SPRO స్క్రీన్ లో ఎవరు వర్క్ చేస్తారు? కన్సల్టెంట్ వర్క్ చేస్తారు. ఇప్పుడు మనకు కనిపించేదంతా కూడా కన్సల్టెంట్ స్క్రీన్ అన్నమాట. అలాగే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం. ఎండ్ యూజర్ ఎక్కడ వర్క్ చేస్తారు? SPRO స్క్రీన్ లో పనిచేస్తారు. ఐఎమ్ సారీ, కన్సల్టెంట్ ఎక్కడ వర్క్ చేస్తారు? SPRO స్క్రీన్ లో వర్క్ చేస్తారు. కన్సల్టెంట్ SPRO స్క్రీన్ లో వర్క్ చేస్తారు. ఎండ్ యూజర్స్ అందరూ కూడా ఎండ్ యూజర్ స్క్రీన్ లో వర్క్ చేస్తారు. రైట్ నౌ వీఆర్ ఇన్ టు SPRO స్క్రీన్. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా కన్సల్టెంట్స్ అంటారు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు. ఓకే, 2 స్క్రీన్స్ ఉన్నాయి SAP లో, ఎండ్ యూజర్ స్క్రీన్, SPRO స్క్రీన్. ఎండ్ యూజర్ స్క్రీన్ లో ఎండ్ యూజర్స్ వర్క్ చేస్తారు. SPRO స్క్రీన్ లో కన్సల్టెంట్స్ వర్క్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ /n ఇవ్వండి. /n కమాండింగ్ ఫీల్డ్ లో /n ఇవ్వండి. కమాండింగ్ ఫీల్డ్ లో /n ఇవ్వండి. /n ఇచ్చారు. సో ఇక్కడ కనిపించేవన్నీ ఏంటి? ఇది ఎండ్ యూజర్ స్క్రీన్. SPRO స్క్రీన్కి వెళ్తాము. ఎలా వెళ్తాము? కమాండింగ్ ఫీల్డ్ లో SPRO ఇవ్వండి. కమాండింగ్ ఫీల్డ్ లో SPRO ఇస్తే కన్సల్టెంట్ స్క్రీన్కి వెళ్తాం. ఏదో నెట్వర్క్ ఆయన స్లోగానే ఉంది, మీరు ఎవరు స్లోగా ఉందంటున్నారు. IMG పైన క్లిక్ చేయండి. IMG ఇంప్లిమెంటేషన్ గైడ్. ఇది క్లిక్ చేశారు. స్పెట్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఇది కాదు, క్లోజ్ చేయండి. స్పెట్ సింబల్ పైన క్లిక్ చేయాలి. SAP రిఫరెన్స్ IMG. SAP రిఫరెన్స్ IMG పైన క్లిక్ చేయండి. SAP రిఫరెన్స్ IMG పైన క్లిక్ చేయండి. చేశారా లేదా? చేశారు సార్. ఇదేమో ఏంటి?
ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో ఎవరు వర్క్ చేస్తారు? కన్సల్టెంట్స్ అనే వాళ్ళు వర్క్ చేస్తారు. /n ఇస్తే ఎండ్ యూజర్ స్క్రీన్ ఇవ్వండి. ఎండ్ యూజర్ స్క్రీన్ పైన క్లిక్ చేయండి. /n కమాండింగ్ ఫీల్డ్ లో /n ఇవ్వండి. ఓకే, ఇచ్చారా లేదా? కమాండింగ్ ఫీల్డ్ లో /n ఇచ్చి ఎంటర్ చేయాలి. ఎండ్ యూజర్ స్క్రీన్ లో ఉన్నాను సార్. మాకు లేట్ గా వస్తుందిలేండి రవితేజ గారు. ఫైన్. ఇక్కడ చూడండి ఫేవరెట్ అని ఉంది పైన. ఫేవరెట్ అంటే మీనింగ్ ఏంటి? మీకు కావాల్సిన టీ కోడ్స్ ఏమన్నా ఫేవరెట్ గా కావాలంటే యాడ్ చేసుకుంటారు. ఫేవరెట్ ఎక్కడ ఉంది చూడండి. ఫేవరెట్ ఓ పని చేయండి, FB50 సెలెక్ట్ చేసి ఫేవరెట్ లోకి డ్రాగ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు FB50 ట్రాన్సాక్షన్ కోడ్ రెగ్యులర్ గా యూజ్ చేస్తారు. ఏం చేయాలి? దాన్ని సెలెక్ట్ చేసి ఫేవరెట్ లోకి యాడ్ చేయండి. సెలెక్ట్ చేసి ఫేవరెట్ లో యాడ్ చేయండి. అక్కడ కాదండి ఫేవరెట్, అది కాదండి బాబు. క్లోజ్ చేయండి, క్లోజ్ చేయండి. మీ నెట్వర్క్ బాగా స్లో ఉందిలే. సత్యనారాయణ గారు ఉన్నారా మీరు? సత్యనారాయణ గారు ఉన్నారా? సత్య గారు ఫేవరెట్ పైన రైట్ క్లిక్ చేయండి. పైన చూడండి ఫేవరెట్, అక్కడ కాదు ఇంకా కింద SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ కింద ఫేవరెట్ చూడండి. వినిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుందా లేదా? నెట్వర్క్ స్లో ఉంది, డోంట్ వరీ, చెక్ చేద్దాం. ఇవన్నీ అవుతుందని డోంట్ వరీ. రైట్ క్లిక్ చేయండి. చేశారా? చేశారా లేదా? ఫేవరెట్ పైన రైట్ క్లిక్ ఇవ్వండి సార్. ఫేవరెట్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇవ్వాలి. స్క్రీన్ షేరింగ్ కూడా ఫస్ట్ డే కాబట్టి కష్టంగా ఉంటుంది, తర్వాత అలవాటు అవుతుంది. డోంట్ వరీ. రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేయండి. ఇన్సర్ట్ ట్రాన్సాక్షన్ క్లిక్ చేయండి. ఇన్సర్ట్ ట్రాన్సాక్షన్, ఇన్సర్ట్ ట్రాన్సాక్షన్. ఈ నెట్వర్క్ బాగా స్లో ఉంది. క్లిక్ చేయండి. ఈయన నెట్వర్క్ బాగా స్లో ఉంది. ఎట్లా అందరికీ స్లోగా వస్తుందా స్క్రీన్? నాకేనా? కనిపిస్తుంది సార్. మాకు క్లియర్ గానే ఉంది సార్. అందరికీ క్లియర్ గా ఉందా? మాకు ఫాస్ట్ గానే కనిపిస్తుంది సార్. ఆయన క్లిక్ చేసిన వెంటనే కనిపిస్తుంది మాకు. కనిపిస్తుందా? ఓకే, అయితే నాకు స్లోగా ఉంది సార్. స్లోగా అంటే ఎలా ఎలా వస్తుంది? వస్తే అందరికీ స్లోగా రావాలి, లేదంటే మొబైల్ కనెక్ట్ అయిన వాళ్ళకి అలా స్లో వస్తుంది సార్. నాది వైఫై కదా, మరి నాకెందుకు స్లో వస్తుంది? సరే, ఇన్సర్ట్ ట్రాన్సాక్షన్ రైట్ క్లిక్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి FB50 ఇవ్వండి. అక్కడ టీ కోడ్ FB50 ఇవ్వండి. టైప్ చేయండి. ఇచ్చారా? FB50 ఇచ్చారా? ఓకే, అవ్వట్లేదు, మాకు స్లోగా వస్తుంది, నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా. సరే, రేపు జాయిన్ అవ్వండి క్లాసు. మిగతా రేపు చెప్తాను, ఓకేనా? మనం రేపు చెప్తాను, వదిలేండి, ఎందుకంటే బాగా స్లో ఉంది. సో ఇంతవరకు 2 స్క్రీన్స్ ఉన్నాయండి. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్, ఎండ్ యూజర్ స్క్రీన్. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అనేది ఎవరు వర్క్ చేస్తారు? SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో కంప్లీట్ గా వర్క్ చేసేదంతా కూడా ఎండ్ యూజర్స్ వర్క్ చేస్తారు. సెకండ్ వన్ ఏంటి? కన్సల్టెంట్స్. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో వర్క్ చేసేంత వెయిట్ చేయండి సార్, మీరు మాట్లాడకండి సార్ క్లాస్ జరిగేటప్పుడు.
SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో వర్క్ చేసేదంతా కూడా అకౌంటెంట్స్ వర్క్ చేస్తారు. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో అకౌంటెంట్ లేదంటే ఎండ్ యూజర్స్ వర్క్ చేస్తారు. SPRO స్క్రీన్ బిలాంగ్స్ టు కన్సల్టెంట్. ఆల్ టైప్స్ ఆఫ్ ది కన్సల్టెంట్స్ వర్క్ చేస్తారు. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో టీ కోడ్స్ ఉన్నాయి, లేదంటే పాత్ ద్వారా చేయొచ్చు. అలాగే SPRO స్క్రీన్ అంటే ఎవరు? కన్సల్టెంట్ వర్క్ చేస్తారు. అక్కడ కూడా టీ కోడ్స్ ఉంటాయి, అలాగే పాత్ కూడా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 టీ కోడ్ అండ్ 1 పాత్. క్లియర్ కదా? అది. సో ఇంతవరకు అర్థమైంది మీకు. నెక్స్ట్ సెట్టింగ్స్ ఇంకా ఉన్నాయి, రేపు చెప్తాను. సో స్క్రీన్ షేర్ చేసే వాళ్ళు నెట్వర్క్ చూడండి, మీ నెట్వర్క్ కూడా ప్రాపర్ గా ఉండాలి. అలాగే నాకు ఎప్పుడు ఉంటుంది, మరి ఎందువల్ల అర్థం అవ్వట్లేదు. సో ఇంతవరకు అర్థం చేసుకోండి. స్క్రీన్ షేరింగ్ అంత అలవాటైంది కదా, అలాగే స్లోగా వెళ్దాం. ఒక 1 వీక్ వరకు స్లోగా ఉంటాయి క్లాసెస్, తర్వాత నుంచి కొంచెం ఫాస్ట్ గా ముందుకు వెళ్దాం. ఓకేనా? సర్వర్ యాక్సెస్ ఎవరన్నా తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి. క్లియర్ కదా అందరికి? అర్థమైందా? రేపు ఒకరోజు జాయిన్ అవ్వండి. రేపు ఇంకా ఒక 1/2 అవర్ క్లాస్ ఉంటుంది, రేపు చెప్తాను అది రిమైనింగ్. సార్ స్క్రీన్ కొంచెం మాక్సిమైజ్ చేసేలాగా చూడండి సార్, చాలా చిన్నగా కనిపిస్తుంది మాకు. స్క్రీన్ అలా కాదండి, మీరు పైన సెట్టింగ్స్ మార్చుకోవాలి. అది ఇక్కడ మేము మారిస్తే మళ్ళీ మీకు అక్కడ చేంజ్ అవుతుంది అన్నారని మేము ఇంకా అలా కాదు. మీరు ఎందులో జాయిన్ అవ్వాలంటే పైన చూడండి, ఎక్కడంటే వ్యూ ఆప్షన్ లో ఉంది కదా సార్, సైడ్ వ్యూ కాదు, మీకు పైన కనిపించే వాళ్ళందరూ కూడా మీకు డిస్కనెక్ట్ అవుతారు. దానికి వేరే ఆప్షన్ ఉంటుంది. సరే నేను రేపు చెప్తాను మీకు అలవాటు అవుతుంది. డోంట్ వరీ. స్క్రీన్ పైన డబుల్ క్లిక్ చేయండి, మీకు ఎంటైర్ సిస్టమ్ అంతా వచ్చేస్తుంది. సరిపోతుంది కదా? స్క్రీన్ పైన డబుల్ క్లిక్ చేస్తే మీకు ఎంటైర్ సిస్టమ్ అంతా వచ్చేస్తుంది. డోంట్ వరీ. వస్తుంది సార్, బట్ కాకపోతే పైన ఈ గ్యాలరీ కనిపించడం వల్ల ఈ మధ్యలో స్క్రీన్ చిన్నగా ఉంటుంది. స్కైప్ అంతేనండి, అలాగే ఉంటుంది. ఇంకా స్కైప్ అనే కాదు, వేరే అప్లికేషన్ అయినా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. వేరే అప్లికేషన్ అంత కంఫర్టబుల్ గా ఉండవు. స్కైప్ అయితే మనకి ఈజీగా ఉంటుంది, రికార్డెడ్ వీడియోస్ కానీ అన్నిటికీ బాగుంటుంది. అలవాటు అవుతుంది మీకు. పైన సెట్టింగ్స్ ఒకటి మీరు క్లాస్ జరిగే టైంలో మార్చొద్దు. పార్టిసిపేషన్స్ ని హైడ్ చేయొచ్చు, అదొకటే చేంజెస్ చేసుకోవాలి. డోంట్ వరీ, 1 or 2 days కొంచెం స్లోగా అలవాటు అవుతుంది మీకు. రేపు సేమ్ 8 o'clock కి జాయిన్ అవ్వండి. ఇంకా సెట్టింగ్స్ ఉన్నాయి. స్క్రీన్ షేర్ చేసే వాళ్ళు కేర్ఫుల్ గా ఉండండి. నెట్వర్క్ ప్రాపర్ గా ఉండాలి. మీరు మొబైల్ హాట్స్పాట్ అయితే కనుక డేటా ప్యాకేజ్ ఏదైనా తీసుకోండి కోర్స్ అయ్యేంత వరకు. క్లియర్ కదా? రైట్. థ్యాంక్ యూ అండి. బాయ్. థ్యాంక్ యూ సార్.